హాయ్ హలో అండి. నేను మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అయితే అడుగుదామని అనుకుంటున్నాను. వీడియో చివరి దాకా చూడండి. చూస్తేనే పాయింట్ ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది. దయచేసి మాత్రం స్కిప్ చేయకండి. అయితే ఏంటంటే నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను. నా వీడియోస్ నేను రోజు ఒక 3 అన్నా సరే నేను పెడుతున్నాను. పెడితే చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, కానీ లైకులు మాత్రం రావట్లేదు. దయచేసి లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. అలానే నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అదొక విషయము. ఇంకోటి ఏంటంటే దేనికైనా సరే, ఏ ప్లాట్ఫామ్కైనా సరే ఎంకరేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ కదా. నాకే కాదు, ఎవరికైనా సరే చాలా కష్టపడి వీడియోలు తీస్తాను కదా. ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి. మీకు ఏ విషయం నచ్చింది అన్నప్పుడు నచ్చిందనో, లేకపోతే నచ్చలేదనో, లేకపోతే ఏదన్నా మీకు ఏదైనా సజెస్ట్ చేయాలి అని అంటే కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అప్పుడే చేస్తున్న పొరపాట్లు ఏంటి అన్నదైతే ప్రతి వాళ్ళకి తెలుస్తుంది. నేను చూసే ప్రతిదానికి కూడా నేను అలానే చెప్తాను. సున్నితంగా చెప్పాలి. ఎప్పుడూ కూడా ఏదో కాన్వర్జేషన్స్ ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి అని అంటే ఏదో మొహం మీద కొట్టినట్టు కాకుండా సున్నితంగా చెప్తే సరిపోతుంది. అది నా ఒపీనియన్. మీరు కూడా దయచేసి ఎవరికైనా సరే అలానే చేయండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అభిప్రాయం ఏంటంటే దీనికి ఇప్పుడు అవసరమా, ఈ వయసులో దీనికి అవసరమా, దీనికి వీడియోలు చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటారు. ఏమో, నాకు ఇంట్రెస్ట్ని బట్టి నేను యూట్యూబ్లోకి అయితే వచ్చాను. నేను ఇంకే వేటిల్లో, నాకు ఇన్స్టాలో కానీ వాటిల్లో కానీ అకౌంట్స్ ఉన్నా సరే నేను వేటిల్లో కూడా పోస్ట్ చేయను. ఒక్క యూట్యూబ్ మాత్రమే నేను తీసుకుని పోస్ట్ చేస్తూ ఉంటాను. అందుకని ఏంటి అంటే కోరుకునేది ఎవరైనా ఏం కోరుకుంటారు, వ్యూస్ కోరుకుంటారు. అలానే లైకులు కూడా కోరుకుంటారు. లైక్ చేయనప్పుడు ఎన్ని వ్యూస్ వచ్చినా వేస్ట్. ప్రాణంతో సమానం కదా. ఒక లైక్ ఏంటి అని అంటే మన లైఫ్ని డిసైడ్ చేసేది లైక్ అనమాట. ఇంకో 10 మందికి సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్ అనేది. అందుకని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఏం నచ్చింది, ఏం లేదు అన్నది, పొరపాట్లు ఏంటి అన్నది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే పొరపాట్లు దిద్దుకునేదే కామెంట్ల ద్వారా కదా. అందుకని ఎలా తెలుస్తుంది? లైక్ ఇవ్వకపోతే తెలీదు, అలానే కామెంట్ చేయకపోతే ఏం చేసాం పొరపాటు అన్నది తెలీదు. దయచేసి వయసును మాత్రం పరిగణలోకి తీసుకోకండి. ఎందుకంటే మాకు ఈ ప్లాట్ఫామ్ ఇప్పటికి దొరికింది కాబట్టి మేము ఇందులో ఉపయోగించుకుంటున్నాము. అందరికీ వచ్చినట్టే అవకాశం ఉంది కాబట్టి ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి దయచేసి దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకోకండి. తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఉంటాను. బాయ్.